రాజ్యాంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నా పేరు యలమర్తి మధు. ఈరోజు రాజీవ్ రంజాన్ మిశ్రా గారి కమిషనర్ వర్గీకరణ అంశం పైన అన్నితో పాటు అనంతపురం రేపటికి చిత్తూరుకు లాస్ట్ అయిపోద్ది ఇది కార్యక్రమం. దీంట్లో భాగంగా ఎస్సీలో 59 కులాలకు సబ్న్యాయం జరగాలని, దాంట్లో ఉపకులాలకు మెయిన్గా వెనుకబడ్డ కులాలకు న్యాయం జరగాలని ఈరోజు వర్గీకరణ అంశం 30 ఏళ్ల చరిత్రలో 30 ఏళ్ల ఉద్యమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నియమించినటువంటి కమిషనర్ ఈరోజు ఈ యొక్క 57 ఉపకులాలతో పాటు ముందర ఉన్నటువంటి 2 కులాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి విషయం మీద రావడం జరిగింది. దాంట్లో భాగంగా బేడబుడగ జంగం కమ్యూనిటీ కూడా ఈరోజు 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 అయినటువంటి బేడబుడగ జంగం కమ్యూనిటీ కూడా గతంలో బి గ్రూప్లో ఉన్నటువంటి మేము బి గ్రూప్లో ఉండేటువంటి సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్వార్థపరులు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఫ్రాడ్ సర్టిఫికెట్ వల్ల బేడబుడగ జంగం కమ్యూనిటీని కూడా సస్పెండ్లో పెట్టడం కారణం జరిగింది. కాబట్టి ఆ సస్పెండ్లో పెట్టిన దాన్ని వెతివేస్తూ వర్గీకరణలో కూడా మమ్మల్ని కూడా మాకు కూడా భాగస్వామ్యం చేస్తూ అదేవిధంగా లబ్ధి పొందిన కులాలను గుర్తించుకొని లబ్ధి పొందిన కులాలు ఏవైతే ఉండవో దానిని ఏ గ్రూపులో చేరుస్తూ తర్వాత శాతం కూడా 15% 7% ఎస్సీ 57 కులాలకు చేయాలని చెప్పి ఒక డిమాండ్తో మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ 57 కులాలు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ అనేక విధాలుగా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళకు 57 కులాలకు తప్పనిసరిగా న్యాయం జరగాలంటే ముందు వరుసలో ఈ 57 కులాలను పెట్టి సమన్యాయం జరగాలని చెప్పి దానిపైనే ఈరోజు అదిగాక 16 సంవత్సరాలుగా బేడబుడగ జంగం ఏ సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు కూడా 16 సంవత్సరాల్లో కోల్పోయిన హక్కుని తెలుసుకొని దాని ద్వారా మాకు ముందుకు నడిపించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మిశ్రా కమిషనర్ గారికి మేము నివేదిక ఇవ్వబోతున్నాం అనేది తెలియజేస్తాం. నా పేరు తాటకొండ నాగరాజు, ఉమ్మడి సత్యా జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ రోజుతో కమిషనర్ వచ్చినందుకు మాకు సంతోషమే. ఈ రోజుతో కమిషనర్ బంద్ చేసి మాకు రద్దు చేసి మా చదువుకునే పిల్లలు విద్యార్థులకి చదువుకొని చాలా మంది విద్యార్థులు చాలా ఉన్నత చదువుకొని ఆ చదువుకి విలువ లేకోకున్నట్లు మళ్ళా పాత బట్టల వ్యాపారం బిందెల వ్యాపారం అడుక్కునే దానికి పోతున్నారు. ఆ విధంగా కాకోకున్నట్లు మళ్ళా ఉన్నత స్థాయిలో ఆ చదువుకు విలువగా మాకు గుర్తించి కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పనేసి ప్రభుత్వ అధికారుల్ని ఇక్కడ వచ్చిన కమిషనర్ని కలెక్టర్ గారిని అందరినీ కోరడం అయింది. పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నా పేరు అశ్వనాగప్ప. మరి స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలైనా బేడబుడగ జంగాలు సర్టిఫికెట్ నోచుకోలేని దుర్పది ఉంది. కాబట్టి ఈ రోజుకైనా మా కమిషన్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్న చాలా సంతోషం. మా బిడ్డల భవిష్యత్తు చదువులు కేవలం ఇప్పుడు ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేట్ అనుసంధానమైన పథకాలు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఆ పథకాలు అందట్లేదు. ఇప్పుడైనా ఇది తొందరగా గుర్తించి మమ్మల్ని మా పిల్లలకి ముస్లిం వాళ్ళ పింఛన్స్కి అనుసంధానమైన ప్రతిదానికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము. మా జాతికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికి 16 సంవత్సరాలంటే కన్నీరు మున్నీరు చేసుకొని మా జాతి అంతా అన్యాయం అయిపోయింది. మళ్ళీ సంఖ్యకు జోలేసుకొని ఇట్లా పుజారు తాంబూర పెట్టుకొని మళ్ళీ బుర్రగత్తు చెప్పుకుంటూ ఊరూరు పిచ్చాటను పోతున్నారు. వ్యాపారాలు మాన్నారు, పిల్లలు చదువులు మాన్నారు. ఈ పిల్లలు చదువులు మాని మళ్ళీ గిన్నె సంఖ్యలు పెట్టుకొని అమ్మ ఓనాయమ్మ అన్నం పెట్టమ్మ అని అనుకుంటా మళ్ళీ పాత బట్టలు ఎత్తుకొని సామాన్లు ఎత్తుకొని బిందెలు వ్యాపారం చేసి దుర్భర జీవితం మాకొద్దు. మాకు ఏబిసిడి వరకన్నా తొందరగా చేసి ఈ 59 కులాలకు అన్ని న్యాయం జరిగేంత కలుగు న్యాయం జరిగితే చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ